నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ వినతులు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి గ్రామ పంచాయతీ భవన స్థలంపై రభస కేసులు ఎత్తివేయాలంటూ ప్రజావాణిలో వినతి పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై బీజేపీ బీఆర్ఎస్ మండిపాటు ఆందోళనలు చేపట్టిన ఇరు పార్టీల శ్రేణులు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ కలెక్టరేట్లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ సమస్యలపై కలెక్టర్ పమేలా సత్పతికి విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బన్సల్ కళాశాల చైర్మన్ పై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలోని కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. బాలికలు 80 మంది, బాలురు 90 చొప్పున విద్యార్థులను ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఇంటర్ కళాశాలల పేరిట తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డీవైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి ఆరోపించారు. బోధనా సిబ్బందికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాల యాజమాన్యంపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నడిబొడ్డుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ అటు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుమతి కావచ్చు, ఇటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారుల అనుమతులు కావచ్చు, ఎలాంటి అనుమతులు లేకుండా బన్సాల శివకుమార్ బన్సాల కళాశాల యాజమాన్యం ఈరోజు ఇష్టానుసారంగా నడుస్తున్నా కానీ అధికారులు చూసి చూడడానికి వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. గత ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకోపోతే మొన్న ఆ డిఐఓ కారుపై ఇన్ఫెక్షన్ చేస్తే వాస్తవం అనుమతి లేదని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారికి కూడా రాతపూర్వకంగా రాయడం జరిగింది. ఈరోజు చిన్న ఇన్స్టిట్యూట్ జరుగుతున్న పోలీసు సిబ్బంది కావచ్చు, పాలనాధికారులు కావచ్చు తక్షణమే స్పందించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కానీ కనీసం సుమారు 100 మంది బాలురు, 100 మంది బాలికలు ఉన్న బన్సాల్ కళాశాలలో రకరకాల ఐఐటి, జేఈ, మెయిన్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తున్న శివకుమార్ బన్సాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో పాలనా అధికారులు ఎందుకు అడుగు వేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాము. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు తక్షణమే ఇప్పటికైనా ఆ శివకుమార్ బన్సాల్ కళాశాలను తక్షణమే రద్దు చేసి కళాశాలను మూసివేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నూతన గ్రామ పంచాయతీ విషయంలో తిమ్మాపూర్ మండలంలో ఇరు గ్రామాల మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ గ్రామానికి సమీపంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలంటూ ఓ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులపై కేసులు నమోదు చేయడంతో కలెక్టర్ను కలిసి తమపై పెట్టిన కేసులని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని బాలయ్యపల్లికి అనుబంధ గ్రామంగా సాహెబ్పల్లి ఉంది. ఈ 2 గ్రామాలకి కలిపి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా బాలయ్యపల్లికి అనుబంధ గ్రామమైన సాహెబ్పల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా సాహెబ్పల్లికి చేరుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లిని బాలయ్యపల్లి గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేశారు. తమ గ్రామానికి సమీపంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కానీ అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులకి మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో బాలయ్యపల్లి గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ బాలయ్యపల్లి గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు తమని రెచ్చగొట్టి గొడవకు దిగారని ఆరోపించారు. తాము ఎలాంటి గొడవ చేయలేదని, కేవలం బాలయ్యపల్లిలో మాత్రమే తమ గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని కోరుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే తమపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామానికి సంబంధించిన సమస్య మీద మేము ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను నివేదిద్దామని వచ్చినాం. వాస్తవమైన సమస్య ఏంటంటే గతంలో నల్లగొండ ఉమ్మడి పరిధిలో ఉన్నటువంటి బాలయ్యపల్లి మరియు సాహెబ్పల్లి 2 చిన్న పల్లెలు లక్ష్యానికి అంటే పరిపాలనకు దూరంగా ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు
ఈ యొక్క కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడే తరుణంలో బాలేపల్లి యొక్క దూరాన్ని బట్టి కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి సాయపల్లి మొదటగా ఉంటుంది, బాలేపల్లి దూరంగా ఉంటుంది. సరే, ఈ నల్లగొండ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ 2 పల్లెలకు సమాన దూరంలో ఉండేది. ఈ దూరపాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. అయితే 2 గ్రామాల మధ్య గవర్నమెంటు 2 గ్రామాలకు సరిసమాన దూరంలో ప్రభుత్వ భూమి అవైలబిలిటీ లేదని చెప్పి చాలా రోజులు మంజూరై ఇప్పటికీ దాదాపు ఒక 4 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకోలేదు. దానికి సమస్య ఏమంటే 2 పల్లెల లోపల ఉన్నటువంటి ఒకటే కమ్యూనిటీ. సాయపల్లెల ప్రజలు ఎక్కువ ఉన్నారు, మీ బాలయ్యపల్లెలో తక్కువ ఉన్నారు, మేము వాళ్ళకే విలువ ఇస్తాము, మీకు విలువ ఇయ్యము అని అంటున్నారు. కానీ ఇట్లా అనుడు ఇది మంచిది కాదు. మేము మనుషుల లెక్క కనబడతలేమా? మమ్మల్ని ఎందుకు ఇట్లా మమ్మల్ని తుంగల తొక్కేసినట్టు తొక్కేస్తుండ్రు? మా మీద పగబట్టకుండ్రి సార్. దయచేసి కలెక్టర్ అమ్మ గారు, సీఎం గారు, రేవంత్ అన్న గారు మమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని మా బాధలు తీర్చండి సార్. మీరు మా బాధలు ఇప్పటికైనా మేము మా పిల్లలు చదువుకోవడానికి కూడా మాకు సౌకర్యం లేదు. ఆరోగ్యాలు మంచిగా లేకుంటే కూడా మాకు అంబులెన్స్ వచ్చడానికి కూడా మాకు రోడ్లు లేవు. మమ్మల్ని అర్థం చేసుకొని దయచేసి మీ దండం పెడుతున్నా సార్, మీ దండం పెడుతున్నా. మమ్మల్ని పగబట్టకుండ్రి. మమ్మల్ని మీ బిడ్డల్లాగా గుర్తించి మీరు మా కన్న తల్లి అనుకుంటున్నాం, తండ్రులు అనుకుంటున్నాం. మీ బిడ్డల్లా గుర్తుంచుకొని మమ్మల్ని కూడా మీరు కనికరించి మా బాధల్ని అర్థం చేసుకొని మాకు సాయం చేయమని అడుగుతున్నాం. మేము 200-300 కుటుంబాలు ఉన్నాము. మా కుటుంబాలకు మెరుగుపరిచే విధంగా సాయం చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది. మమ్మల ఇకనైనా ఇంత ఆధునికత మెరుగుపడ్డటువంటి ఈ ప్రపంచంలో మేము ఇంత లోపల ఉండి సుతా ఇంత మరమగ్గిపోతున్నాము. మేము రేషన్ బియ్యానికి నోసుకోకుండా 2 కిలోమీటర్ల 2.7 కిలోమీటర్లు పోయి నడుచుకుంటూ పోతున్నామని బాధ కొద్దీ, పింఛన్ కోసం పోతున్నామని బాధ కొద్దీ మేము శాంక్షన్ చేయించుకున్నటువంటి గ్రామ పంచాయతీ తీసుకుపోయి మళ్ళీ పర్లపల్లి రోడ్కు దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్కే అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నదని అక్కడ రోడ్కే కడతామని ఈ మొండి పట్టుదలతో మా మీద వివక్ష చూపించుకుంటూ అక్కడ కడదామని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి శాంతియుత నిరసన తెలిపినాము. శాంతియుతంగా ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలిపితే ఆ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు మా ప్రజలపై, మా బాలయ్యపల్లి నివాసులపై అనుచితంగా మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తూ అనేక విధాలుగా మాటలని మాపై మా పిల్లలను కొట్టడం జరిగింది. దీన్ని ఎంత దూరమైనా సహించాం. మాపై దాడి చేస్తే మాత్రం ప్రతి దాడికి రెడీగా ఉంటాం. కేటీఆర్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జనహిత యాత్రలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. మరోసారి వ్యాఖ్యలు చేస్తే నాలికను చీరేస్తామని, కేటీఆర్ కాలిగోటికి ఎమ్మెల్యే సమానం కాదని ఆరోపించారు. పెద్దలతో మాట్లాడితే పెద్ద లీడర్ కాలేవని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ ఊరెక్కడా, నీ పల్లెక్కడా, ఈడ పోటీ చేసి ఈ మా నియోజకవర్గ ప్రజలతోటి గెలిచిన బిడ్డ, నాలుక చీరేస్తాం. ఇంకొకసారి కేటీఆర్ గారిని ఏమైనా మాట్లాడితే నీ స్థాయి ఏంది బిడ్డ? నీ స్థాయి ఏంది నా కొడక? కేటీఆర్ గారి కాలి గోటి సమానం కాదు. బేవకూఫ్, కొత్త ఎమ్మెల్యే అయినావు, పని ఎట్లా చేయాలి, నిధులు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ఉండాలని ఆలోచన చేయాలి బిడ్డ. ఇయ్యాలను గెలవంగానే తోపు అయిపోయినట్టు, పెద్దలను మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతున్నట్టు ఎట్లా పడతాటో మాట్లాడుతున్నావు. నాలుక చీరేస్తా బిడ్డ. కోరుట్ల పేట దాకా నీ వీపు విమానం చేస్తాం. ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు. కేటీఆర్ అంటావా? నేను కేటీఆర్ అని ఊళ్ళు తిరుగుతావానే పొద్దుగాల? ఊళ్ళలోకి రా బిడ్డ, నీ సంగతి ఏందో చెప్తాం. కేటీఆర్ ఆనాడు కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలియదా నేను పార్టీలో చేరుతా, నన్ను పార్టీలో చేర్చుకోండి అని? ఇదే ప్రగతి భవన్ పోయి మా నాయకుడే ఓ నాయకుడిని పట్టుకొని పోయి కాలు మొక్కింది మర్చిపోయినావా? ఆనాడు కాలు మొక్కుతావు, ఈనాడు రాళ్ళు పడతాయి. నోటికి అడ్డు లేదు, అడ్డులేదు. జనహిత యాత్రతో ప్రజలకి ఒరిగేదేమీ లేదని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చొప్పదండిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ ఇన్ఛార్జి నటరాజన్ అనేక సమస్యలు తెలుసుకుంటారని పొన్నం ప్రభాకర్ అన్నారని, కానీ ఒక్క సమస్య కూడా అడగలేదని తెలిపారు.
6 నిమిషాల 10 సెకండ్లు మాట్లాడినా నటరాజన్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గురించి మాత్రమే మాట్లాడారని చెప్పారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా నటరాజన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో యూరియా కోసం రైతులు అరగోస పడుతుంటే దానిపై ఎందుకు మాట్లాడలేదని అడిగారు. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, నెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జనహిత ప్రజాయాత్ర పేరు మీద చేసిన యాత్ర, ఆ యాత్రతోటి తెలంగాణ ప్రజలకు కానివ్వండి, కరీంనగర్ జిల్లాలో ఉన్న చొప్పదండి కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానివ్వండి, జరిగేది ఒరిగేది ఏమి అంటే ఏమీ లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి పాదయాత్ర గతంలో రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర భిన్నంగా ఈ పాదయాత్ర జరిగింది. పాదయాత్ర ఎవరు చేయాలి? అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారి మొహం ఇవాళ ప్రజలకు చూపించే పరిస్థితులు లేదు కాబట్టి ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయిన నటరాజన్ గారిని ఇవాళ ప్రజాయాత్రలో పంపిస్తున్నారు. ఇవాళ వాళ్ళ యాత్రతోటి ప్రజలకు ఒరిగేది లేదు కాబట్టి అది ప్రజాయాత్ర కాదు, అది ఒక ప్రజలకు శోభ చేసే యాత్ర. ఇవాళ ప్రజాయాత్ర అంటే యాత్ర ఎట్లా చేయాలండి? చేస్తే సుదీర్ఘంగా జరుగుతూనే ఉండాలి ఆ యొక్క యాత్ర. ఇవాళ కేవలము ఒక ఊరు ముందు ఆపి మంచి ఎయిర్ కండిషన్ కార్లలో వచ్చి ఒక ఊరు ముందు ఆపి ఆ ఊరు బయట దాకా చేసే యాత్ర అది పాదయాత్ర అవుతుందా? అది కాంగ్రెస్ పార్టీ ర్యాలీ. అది ఏదో వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసము, పార్టీ బలహీనంగా ఉన్నది కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం చేసుకున్నటువంటి ర్యాలీ. ఆ ర్యాలీని పట్టుకొని అది ఏదో ప్రజాహిత యాత్ర అని దానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ తీసుకొచ్చి మాట్లాడించు, ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా తప్పించి ఈ యాత్రతోటి ఒరిగేది ఏమంటే ఏం లేదు. అసలు అధికార పార్టీలో ముఖ్యమంత్రి ఉండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అసలు నటరాజన్ గారు పాదయాత్ర చేసేదని చెప్పి నేను అడుగుతున్నాను. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత యాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర రాత్రి సమయంలో ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై మహేష్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది కరీంనగర్ ప్రజలని అవమానించడమే అన్నారు. ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అందులో 10% ముస్లింలకు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ సపోర్ట్ చేయబోదని స్పష్టం చేశారు. గత 6 ఏళ్లలో 20 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని కొనియాడారు. సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మరి 2 దానికలు ఉన్నాయో, మరి 2 తలకాలు ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో బండి సంజయ్ కుమార్ గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా టర్మ్ అయిపోయిన తర్వాత రిప్లేస్ చేసిన రోజు మరి ఒక బీసీ నాయకుడు బండి సంజయ్ గారిని తొలగించారని చెప్పి ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రోజు మీరు అధికారంలో లేరు కాబట్టి ఏదో విధంగా పబ్బ గడుపుకోవడానికి ప్రజలను మేము కూడా బీసీల పక్షాన ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి మా వ్యాఖ్యలు చేసినారని. ఆ రోజు బండి సంజయ్ గారు బీసీగా ఇచ్చిండ్రు, ఈ రోజు మీకు బీసీగా కనిపించడం లేదా అని చెప్పి కూడా మరి వాళ్ళు సూటిగా ప్రశ్న జరుపుకున్నాం. లేకపోతే ఆయన కూడా మధ్యప్రదేశ్ అంటారు ఈ మధ్యకాలంలో. లేకపోతే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. కరీంనగర్కు బండి సంజయ్ గారు దొంగ ఓటుతో గెలిచిందని చెప్పేసి ఆయన మాట్లాడారు. కరీంనగర్ ప్రజలను, కరీంనగర్ ఓటర్లందరినీ కూడా అవమానపరిచింది మహేష్ కుమార్ గౌడ్. ముందుగా క్షమాపణ చెప్పాలి. కరీంనగర్ లో 2,25,000 పైసలు ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఒక నాయకుడిని. మానసిక వికలాంగుల పాఠశాలకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిధుల కొరత తీవ్రంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ఇవ్వాల్సిన నిధులను ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని నిధులు ఇవ్వాలని, తాము కోరితే 50 లక్షలు విడుదల చేసినట్లు జీవో జారీ చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి ట్రస్ట్ తరపున కృతజ్ఞతలను తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు ప్రస్తుతం పాఠశాల నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. సేవా దృక్పథంతో పాఠశాలను కొనసాగిస్తున్నామని, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే
వృద్ధులు ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి లేఖ రాస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. 35 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ పాఠశాలలో 127 మంది మానసిక విద్యార్థులు ఉన్నారని, వీరిలో 70 మందికి హాస్టల్ వసతిని కల్పిస్తున్నట్లు చెప్పారు. వీరందరికీ ఉచిత భోజనంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే వొకేషనల్ కోర్సులను సైతం నిర్వహిస్తూ వస్తువులను ఇక్కడే తయారు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు కొమిరె ఎల్లారెడ్డి, వెంకటయ్య, భగవాన్, మధుసూదన్ రావు, ప్రిన్సిపల్ సతీష్, బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఇచ్చే సాలరీస్ పెద్దగా ఉన్నాయని అనుకోవట్లేదు, కానీ అభినవాళ్ళకి ఇప్పుడే పెంచాలని నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే స్కూల్ లేదు, వాళ్ళు ఉంటే స్కూల్ మరి అనే అందులో ఎస్సీలు బీసీలు పేద వర్గాలు కాబట్టి అది దానికి మానవతా దృక్పథం చేయాలని ఇది చేసేదే మానవ దానికి సంబంధించినటువంటి సేవాభావంతో చేయాలని నిర్ణయించాం. అందువల్ల ఏదేమైనా ఈ మన రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని బట్టి విక్రమార్కకు 50 లక్షలు మనకు ఈ గ్రాంటీ అంటే గ్రాంటే పూర్తిగా కాబట్టి ఇది ఇవ్వడం అనేది వారికి మా వైపు నుంచి ట్రస్ట్ వైపు నుంచి పాఠశాల వైపు నుంచి కూడా మేము ఉదయవరమైనటువంటి అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. వారు అందించినటువంటి సహకారం తప్పనిసరిగా కొనసాగాలి. మేము కూడా ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం కాదు 50 లక్షలు, ప్రతి సంవత్సరం మీరు ఇచ్చుకుంటా పోతే తప్ప ప్రతి సంవత్సరం మేము అడగాలి మళ్ళీ కార్యం చుట్టుకోవాలి కాదు. మేమన్నామంటే ఒక మాట, మాకేం వ్యక్తిగత స్వార్థం లేదు, మాకు అవసరం లేదు, మీరే స్కూల్ మీరే నిర్వహించాలని చెప్పాము. లేదండి మీరే స్కూల్ నిర్వహించాలంటే మేము గ్రాంట్ ఇస్తామని వాళ్ళు అంగీకారం ఇచ్చారు. వాటి మేము ట్రస్ట్ నడుపుతాం, కానీ మరి డబ్బులు అయితే మీరు ఇవ్వకపోతే ఇంకా ఎక్కడికైనా మనం ఎక్కడికైనా సేకరించగలుగుతామని కూడా చెప్పాం. అందువల్ల ప్రతి సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితిలో 50 లక్షలు ఇస్తే బాగుంటుంది. ఇంకెక్కువ అవసరం ఉంటే పెంచాలి. మేము అడిగింది ఏంటంటే కనీసం నెలకు ఒక 8 లక్షలు ఇస్తే అంటే 96 కోట్ల రూపాయలు ఇవ్వండి సంవత్సరం అడిగాం. సరే తమ సమస్యలని పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకి దిగారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య మహిళ శుక్రవారం సభలు నిర్వహించి ఆశా వర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా పెంచిన 1500 రూపాయల్ని తక్షణమే అందించాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల సెప్టెంబర్ 1 తేదీన రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ జిల్లాలో అన్ని పిఎస్ల నుండి, అన్ని మండల కేంద్రాల నుండి ఆశా వర్కర్లు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాతోని 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు. పారితోషికాలు ఇచ్చుకుంటూ పారితోషికం లేని పనులు 100 రకాలుగా చేయిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆశాలు పని చేయడం లేదు. ఆశాలు వచ్చే పారితోషికాలు కూడా తగ్గిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లాగే ఆశాలకు ఎప్పుడైతే గతంలో ఇచ్చినట్టుగా 1 తారీఖు నాడే ఆశాలకు పారితోషికాలు అకౌంట్లో పడాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఆశాలకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఆశాలకు ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఎక్కడ లేని విధంగా, ఏ జిల్లాలో లేని విధంగా మన కలెక్టర్ గారు ఆరోగ్య మహిళ అట్లాగే శుక్రవారం సభలు జరుపుతూ ఉన్నారు. వీటితోని మా పైన ఉన్న అధికారులు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 18,000 ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యము 50 లక్షలు ఇస్తామని ఎన్నికలలో హామీలు ఇచ్చి ఓట్లు దందుకున్నది. ఇప్పుడు ఆ హామీలు వెంటనే నెరవేర్చాలి. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తారీఖు నుంచి 1వ తారీఖు నాడు జీతాలు ఆశా కార్యకర్తలకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో కమిషనర్ గారు కూడా మొండిగా ఉన్నారు. గతంలో ఏదైతే ఉందో అదే విధంగా 1 రూపాయి తగ్గకుండా 1వ తారీఖు నాడే జీతాలు పడాలి. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఆరోగ్య మహిళ గ్రామ సభల పేరుతోటి ఆశా కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ కేవలం ఆశా కార్యకర్తలనే ఏఎన్సీ పేర్లతోటి, ఆరోగ్య మహిళ పేరుతోటి, ఆన్లైన్ స్కీమ్ల పేరుతోటి, సర్వేల పేరుతోటి, స్ఫూటన్ డబ్బుల పేరుతోటి అనేక రకాలుగా
ఈ జిల్లా కలెక్టర్ గారు వేధిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలపై వేధింపులు పడితే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో బీజేపీ నాయకులు ఆందోళనకి దిగారు. కరీంనగర్లోని రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీజేపీ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముగ్దుంపూర్ గ్రామంలో అగ్రికల్చర్ కళాశాల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. చామన్పల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల గదులు నిర్మాణం చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయాలని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 64 మోసాలు ప్రజలను, తెలంగాణ ప్రజలను 64 రకాలుగా మోసాలు చేస్తూ 420 వాగ్దానాలను నిలబెట్టుకోలేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఏదైతే ఇవ్వాలనుకున్నదో కరీంనగర్ అసెంబ్లీలో, కరీంనగర్ మండలంలో ఒక ఇంటికి కూడా ముగ్గు పోసిన పాపాన పోలేదు. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అయితే కరీంనగర్ రూరల్ మండలంలో ముగ్దుంపూర్ గ్రామంలో అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థాపిస్తామని చెప్పి శిలాఫలకాలు వేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మంత్రి వచ్చి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రి వచ్చి శిలాఫలక వేసి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వచ్చి శిలాఫలకాలు వేసారు తప్ప తట్టెడు మట్టి తీసిన పాపన పోలేదు. ఆ రోజు ₹1 కోటి పలరగొడబెట్టి 3 కోట్లు కాంగ్రెస్ ధరను 30 కోట్ల అవసరం ఉన్న బడ్జెట్ను 3 కోట్లకు అడ్జేస్తే కాంట్రాక్టర్ దెబ్బ పారిపోయాడు. ఈ 3 కోట్లతో కాదనేదని వాళ్ళ కాంగ్రెస్ యొక్క అంతర్గత కుమ్ములాటల కారణంగా, నాయకుల యొక్క వర్గపోరు కారణంగా కరీంనగర్ అసెంబ్లీలో ఏ ఒక్క మండలానికి కూడా ఇంతవరకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలుపరచాలి. అందులో నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే నిరుద్యోగ వికాసం గురించి అప్లై చేసుకుని చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా చావనపల్లి గ్రామంలో గతంలో గంగుల కమలాకర్ మినిస్టర్ గారు చావనపల్లికి 30 గదుల పడక గదుల నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది ఎటువంటి నోచుకొని దిక్కులేని పరిస్థితుల్లో చావనపల్లి పిఎస్సి ఉన్నది. అంతేకాకుండా మరి ఈ ప్రభుత్వము గ్రామాలలో మరి ఈనాడు ప్రజాహిత యాత్ర పేరు మీద కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదు. మరి వీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి తర్వాత గ్రామాలలో మీరు పాదయాత్రలో చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన బీజేపీ నాయకులని పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ పై మహేష్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ చేపట్టిన దిష్టిబొమ్మ దహనం ఉద్రిక్తకు దారితీసింది. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందని, ఆ సీట్లను కూడా దొంగ ఓట్లతోనే గెలిచిందా అని ప్రశ్నించారు. మహేష్ కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని ఎడల అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూట్ల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు గడ్డం అరుణ్, వేల్పుల రవీందర్ యాదవ్, బండి సాగర్, అన్నాడి రమణారెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు నిన్న ప్రజాహిత యాత్ర సందర్భంగా కరీంనగర్లో బీజేపీ గురించి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురించి వ్యాఖ్యలు చేయడాన్ని తిమ్మాపూర్ బీజేపీ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఎలక్షన్లప్పుడు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లాడుకుంటుంది, లేకపోతే కేంద్ర మంత్రి చోరీ ఓట్లతోనే గెలిచిండనే వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. మరి ఇవాళ 20 నెలల కింద అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు అదే ఓటు చోరీతోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మహేష్ గౌడ్ గారు చెప్పాల్సిన అవసరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీ నుండి అక్కడ ప్రజల బలంతో గెలిస్తే ఇవాళ మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాలని కరీంనగర్లో ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మొహమ్మద్ నయీముద్దీన్, ఖైరుద్దీన్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తమ సమాజం, సామాజిక రుగ్మతలని రూపుమాపడం, ఇహపరోకాల సాఫల్యం కోసం ప్రవక్త బోధనలు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు.
ప్రవక్త చరిత్ర, బోధనలు, సమాజం కోసం చేసిన కార్యక్రమాలని మరింత విస్తరించేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో క్యాడర్ మీట్, వివిధ పాఠశాలలు, కాలేజీల్లో పోటీలు నిర్వహించడంతో పాటు చెడు నిర్మూలన అనే అంశంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి షేక్ ఇజాల్ ఖాన్, కో కన్వీనర్ అమ్మర్ లతీఫీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని ఈ ఒక నెల ప్రోగ్రాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యమూర్తి అనే అంశంతో జమాత్ ఇస్లామీ హింద్ కరీంనగర్ వారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం యొక్క నిర్వాహకులు జమాత్ ఇస్లామీ హింద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సోహెబ్ అహ్మద్ గారు, కన్వీనర్ నయీముద్దీన్ గారు, ఆ తర్వాత ఈ ప్రోగ్రాం నడిపించడానికి 10 మెంబర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలము ముస్లింల కొరకే ప్రవక్త కాదు, యావత్తు మానవాళికి. ఎందుకంటే మానవులను సంస్కరించడానికి, మంచి మార్గాన్ని చూపించడానికి, చెడు నుండి దూరము ఉంచడానికి महाप्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम बोधनलु अंदरिकी वर्तिंपचेस्ताई। ये एक अरबिक वर्ड है जो इस कैंपेन का हमने नाम दिया है। इसका इंग्लिश का मतलब है मर्सी फॉर होल ह्यूमन काइंड। प्रॉफिट मोहम्मद सारे इंसानों के लिए आए हैं और आपका जो मैसेज है, जिस तरह कुरान के अंदर प्रॉफिट मोहम्मद को कहा गया कि वो एक सूरज की तरह, सनलाइट की तरह है, जिस तरह सनलाइट सिर्फ कोई एक कैस्ट के लिए, कोई रिलीजन के लिए नहीं है, बल्कि सनलाइट पूरे दुनिया के लिए निकलती है। बिल्कुल प्रॉफिट मोहम्मद का मैसेज भी पूरी दुनिया के लिए है। इसके लिए हम तकरीबन पूरे करीमनगर के लोगों तक पहुंचना चाहते हैं। इसके लिए ऑलमोस्ट जमात इस्लामी ने 41 प्रोफेशनल्स के साथ डिफरेंट मीटिंग्स इस पूरे महीने में रखी हैं, जहां पर आप देखेंगे कि वाइट कॉलर जॉब्स, टीचर्स, इंजीनियर्स, डॉक्टर्स, लॉयर्स, इस तरह हम प्रोग्राम कर रहे हैं। वहीं पर निचले तबके के जो लोग, हम्बल बैकग्राउंड के लोग हैं, स्कैवेंजर्स, वर्कर्स, मिल्कमैन, ऑटो ड्राइवर्स, पंक्चर्स, इन तमाम के डिफरेंट प्रोग्राम्स हम रख रहे हैं। ये हम मैसेज देने की कोशिश कर रहे हैं जो प्रॉफिट मोहम्मद ने कहा कि पूरी इंसानियत एक है। తెలంగాణలో చేపట్టిన ముదిరాజ్ పల్లెబాట రెండో రోజు పూర్తి చేసుకుని కరీంనగర్ కు చేరుకుంది. ఇందులో భాగంగా నగరంలోని ఫిలిం భవనంలో ముదిరాజ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. గతంలో ముదిరాజులని బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇట్టి హామీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి అధ్యక్షులు సుంకరబోయిన మహేష్ అన్నారు. ముదిరాజ్ సమాజం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. హామీలు నెరవేరితే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలని ఇండ్లలో పెట్టుకుంటామని ప్రకటించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కు అండగా ఉంటామని, ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పల్లెబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పల్లెబాట ఉద్దేశం ఏంటంటే ముదిరాజుల చిరకాల కోరికైన బీసీఏను గ్రామ స్థాయిని బలోపేతం చేసి సాధించుకో విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు 57 సంవత్సరాల మత్స్యకారులకు పింఛన్లు 5,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క బీసీఏ వెంటనే చేస్తే స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని భుజాలు వేసుకున్న బాధ్యత ముద్రాలు తీసుకుంటామని చెప్పేసి మేము మా యొక్క వలయబాటు విధంగా తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జాతి అనేది గతంలో మా జాతి విస్మరిస్తే మేము గత ప్రభుత్వాన్ని రాజకీయం దూరం పెట్టాం కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా ముద్రాలకు చిరకాల కోరికైన బీసీఏ వెంటనే ఇస్తే ఈ స్థానిక ఎలక్షన్లో కూడా మన సరదా ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న బాధ్యత ముద్రాలకు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఒకవేళ కూడా మాకు ఈ బీసీఐ మీద స్పష్టమైన వైఖరి తెలుపకపోతే మేము మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము కంపల్సరీగా ఎలక్షన్లో మాత్రం దూరం ఉంటామని తెలియజేస్తున్నాం. రైతుల సమస్యల్ని పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులకి యూరియా కొరత తీర్చాలని, అర్హులకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. గుంతలమయమైన రోడ్లని పూడ్చి, మురుగు కాలువల్ని శుద్ధిపరిచి దోమల బెడద లేకుండా చేయాలన్నారు. లో లెవెల్ కల్వర్టులను బ్రిడ్జిలుగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుగ్గిల రమేష్, ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్ వర్మ, పుల్లెల రాము, ఆటికం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్లో ఆర్యవైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ఆర్యవైశ్య భవనంలో జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు చిదురు సురేష్ ఆధ్వర్యంలో సుమారు 500 మట్టి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులని వాడాలని చిదురు సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. పుర ప్రముఖులందరికీ, ప్రజలందరికీ కూడా రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా సామాజిక బాధ్యతగా ఈరోజు మా వైశ్య సేవా కేంద్రం పక్షాన మా డైరెక్టర్ అందరి యొక్క సంపూర్ణ సహకారంతో, మా గౌరవ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారంతో మా వంతు బాధ్యతగా ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ ఇవ్వడం జరుగుతూ ఉంది. 500 వినాయకులు మేము ఈ రోజున అందరికీ ఉచితంగా మా వైశ్య సేవా కేంద్రం నందు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వారిగా బాధ్యతను గ్రహించి పర్యావరణాన్ని కనుక రక్షించినట్టయితే రాబోయేటువంటి నెక్స్ట్ జనరేషన్స్కి మంచి వాతావరణాన్ని మనం ఏర్పరిచినటువంటి వాళ్ళు అవుతాం. ఇది వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. మా వైశ్యభవన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా పర్యావరణానికి సంబంధించి పర్యావరణం బాగుండాలనే ఉద్దేశంతో మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నాం. బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ పమేలా సత్పతికి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సుజాతారెడ్డి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో కలెక్టర్ను ఆమె కలిశారు. మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 21వ తేదీన జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 2 విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విద్యార్థులు ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారని ఆమె తెలిపారు. ప్రస్తుతం గాయపడిన విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రభుత్వం వెంటనే స్పందించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొండూరి అనిల్ కుమార్, తులసి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బండి సంజయ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ నాయకులు తలపెట్టిన దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నగరంలోని తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని బీజేపీ నాయకులు చింపివేసి అందులోని మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాన్ని పెట్రోల్తో తగలబెట్టబోయారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. ఇందులోని ఓ బీజేపీ కార్యకర్త చేతికి మంటలు అంటుకొని కాలింది. తోటి బీజేపీ నాయకులు కార్యకర్తను ఆసుపత్రికి తరలించారు. జనహిత యాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో బీజేపీ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. దీన్ని ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. తమ నాయకుడి దిష్టిబొమ్మను దహనం చేయడం పట్ల వారు మండిపడ్డారు. ఇందుకు నిరసిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దిష్టిబొమ్మల్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజలకి సామాజిక సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో తల్లిదండ్రుల పేరిట
సరళ్ జేగ్ అనే ట్రస్ట్ రాజేందర్ రావు ఏర్పాటు చేయడం ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యక్రమంలో రాజేందర్ రావు, వారి తల్లిదండ్రులు వెలిచాల జగపతిరావు, సరళాదేవి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన సరళ్ జేగ్ ట్రస్ట్ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. అంతకుముందు వెలిచాల ప్రజా కార్యాలయంలోకి విచ్చేసిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లకి రాజేందర్ రావు ఘన స్వాగతం పలికారు. జగపతిరావు, సరళాదేవి చిత్రపటాలకి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. బర్డ్ నెక్స్ట్ పేరిట కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో పుస్తకాల లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు రాజేంద్రరావు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్సన్న, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ, వినతులు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. గ్రామ పంచాయతీ భవన స్థలంపై రభస, కేసులు ఎత్తివేయాలంటూ ప్రజావాణిలో వినతి. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ మండిపాటు, ఆందోళనలు చేపట్టిన ఇరు పార్టీల శ్రేణులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.